ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ ఫ్రంట్ నెక్ డిజైన్ మీతో షేర్ చేస్తానండి. బ్యాక్ నెక్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. సో ఇది బ్యాక్ నెక్ అండి. ఇది సో బ్యాక్ బోట్ నెక్ వచ్చి స్కాలప్ డిజైన్ వచ్చి బ్యాక్ డ్రాప్ వచ్చింది. సో చాలా ఫినిషింగ్ అండ్ నీట్గా నేను ఎలా స్టిచ్ చేయాలి ప్రీవియస్ వీడియో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీరు చూసి లేకపోతే మాత్రం మీరు ఆ వీడియో చూసి ట్రై చేయొచ్చు. ఈరోజు అయితే ఫ్రంట్ పార్ట్ నేను అది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైనే అండి. దానికి కట్ వర్క్ వచ్చి బార్డర్తో నేను ఫ్రంట్ పార్ట్ డిజైన్ చేస్తాను. సో ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్తో ఉందండి. ఆల్రెడీ నేను మార్కింగ్ ఇక్కడ చేసేసుకున్నాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అది చాలా వీడియోస్ మీతో షేర్ చేశాను ఫ్రెండ్స్. మీరు చూసి లేకపోతే మాత్రం చూడండి ఒకసారి. సో ఇలాగ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసిన తర్వాత ఓన్లీ డిజైన్ నేను ఇక్కడ మీతో షేర్ చేస్తాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ షేప్ నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత మనం దీనికి డిజైన్ ఎలాగా చేద్దామో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం మీరు అసలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్ పార్ట్ ఉంది కదా, నెక్ పార్ట్ని మనం ఇక్కడ డిజైన్ చేసుకోవాలి. సో నెక్ నేను ఆల్రెడీ ఒక బాక్స్ షేప్లో ఎంతవరకు నాకు లెంత్ కావాలి అంతా డ్రా చేసుకున్నాను. నేను 7.5 దగ్గర లెంత్ మార్కింగ్ చేసుకున్నానండి. మీ నెక్ లెంత్ అకార్డింగ్ మీరు డ్రా చేసుకోవచ్చు. ఇలాగ కర్వ్ షేప్లో పైనుంచి కిందకి ఒక రౌండ్ షేప్ ఇచ్చి ఇలాగ 3 కర్వ్స్ కింద మీరు నెక్ వరకు డ్రా చేసుకోవాలండి. 1-2 సార్లు మీకు ఆ డిజైన్ వచ్చే వరకు మీరు మార్క్ చేసుకుంటూ ఉండాలండి. సో మీరు డ్రా చేస్తూ ఉంటే 1-2 సార్లు మీకు అక్కడ డిజైన్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక్కసారి డిజైన్ అనేది రాదండి. సో ఇలాగ కట్ వర్క్ లాగా నేను 3 కట్స్ ఇక్కడ పెట్టుకున్నాను. దీన్ని మనం బక్రంలో కట్ చేయడానికి బక్రం పీస్ ఒకటి తీసుకున్నాను నేను, స్క్వేర్ బక్రం పీస్. ఆ బక్రం పీస్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ పైన బక్రం పీస్ పెట్టి ఇలాగ నేను డ్రా చేసుకున్నాను. నాకు నెక్ పార్ట్ కనిపిస్తుందండి బక్రం పైన. సో యాజ్ ఇట్ ఈస్ అక్కడ నేను డ్రా చేసుకున్నాను. సింగిల్ లేయర్లో నేను బక్రం పెట్టాను కాబట్టి నాకు కనిపిస్తుందండి మార్కింగ్. సో ఆ మార్కింగ్ పైన నేను డ్రా చేసేసుకున్నాను. అదర్ సైడ్ పార్ట్ కూడా దీనిపైన పెట్టి నేను కట్ చేసుకుంటాను. సో 1 ఇంచెస్ బయట నుంచి మనం కట్ చేసుకోవాలండి. అలాగే మిడిల్లో డిజైన్ కట్ చేయకూడదు. అదర్ సైడ్ కూడా నేను బక్రం పీస్ తీసుకుని దానిపైన ఇలాగ పెడితే నాకు యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుందండి. సో దానిపైన నేను ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటున్నాను. సో చూడండి, అదర్ సైడ్ కూడా నేను మార్కింగ్ సేమ్ ఎలాగైతే అటు సైడ్ నేను మార్క్ చేశానో అలాగే మార్క్ చేసేసుకుంటాను. 1 ఇంచెస్ గ్యాప్లో బయట నుంచి మనం కట్ చేసి తీసేయాలండి. సో ఇలాగ 2 పీసెస్ నాకు వచ్చేసింది ఫ్రంట్ పార్ట్లో. ఈ పీసెస్ని మనం లైనింగ్ పైన అటాచ్ చేసుకోవాలండి ఐరన్ హెల్ప్తో. సో ఇలాగ ఆపోజిట్లో పెట్టుకొని కాటన్ క్లాత్లో లైనింగ్ పైన ఐరన్ హెల్ప్తో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ అటాచ్ చేసేసుకుంటాను. ఇలా అటాచ్ చేసిన తర్వాత సైడ్ బక్రం ఏదైతే ఉంది బక్రం పీస్ని సైడ్ అంతా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసేసుకోవాలండి. బక్రం పీస్ కదలకుండా ఫస్ట్ మనం కార్నర్లో ఒక స్టిచ్ వేసుకోవాలండి. స్ట్రైట్గా కింది వరకు వేసిన తర్వాత నెక్ని మనం స్టిచ్ చేయాలి. మార్కింగ్ పైన మనం నెక్ని కరెక్ట్గా కర్వ్ షేప్ వచ్చి ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి. కార్నర్స్ కరెక్ట్గా షేప్ వచ్చేలాగా మీరు ఇక్కడ స్టిచ్ చేసుకోండి. పై వరకు ఇలాగ స్టిచ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్ మీరు కట్ చేసేసుకోవాలండి. సో కట్ చేసి చిన్న చిన్న కట్ పెట్టుకొని ఈ బక్రం పీస్ని మీరు లోపల వైపుకి తిప్పేసుకోండి. కార్నర్స్ కరెక్ట్గా కట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే థ్రెడ్ కట్ అవ్వకుండా చూసుకోండి. పైన టాప్ స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్. సో ఒకసారి నీట్గా మీరు ఐరన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. చేసుకుని
పైన టాప్ స్టిచ్ వేసేసుకోండి పూర్తిగా నెక్కి. ఇప్పుడు బార్డర్ పీస్ని తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకుని దీన్ని ఇలాగ ఆపోజిట్ వైపుకి పెట్టుకుని అదర్ సైడ్కి మనం ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. ఇలాగ ఆపోజిట్లో నెక్ దగ్గర మనం పెట్టుకోవాలి. కరెక్ట్గా కార్నర్లో కుట్టుపడేలాగా మనం స్టిచ్ చేయాలండి. పూర్తిగా ఇక్కడ కార్నర్లో స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసిన తర్వాత ఏదైతే ఆ బార్డర్ ఉంది కదా, బార్డర్ని అటువైపుకి తిప్పేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలండి. సో ఇలా పెట్టుకుని మనం పూర్తిగా బార్డర్ని అటాచ్ చేసేసుకోవాలి. నెక్ కార్నర్లో ఒకసారి టాప్ స్టిచ్ వేసుకోవాలండి. ఇలాగ మనం రెడీ చేసిన తర్వాత సైడ్ పార్ట్ జాయిన్ చేసేసుకోవాలండి. లైనింగ్ అండ్ నేను ఫ్యాబ్రిక్ నేను అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి నేను అటాచ్ చేసేస్తున్నాను. మిడిల్లో ఒక డాట్ వేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఐపట్టి దగ్గర మిడిల్లో ఒక డాట్ వేయండి. అదర్ సైడ్ కూడా సేమ్, అదర్ పార్ట్ కూడా సేమ్ మనం ప్రాసెస్తో స్టిచ్ చేసుకోవాలండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్ మనం స్టిచ్ చేయాలండి. సో ఇలా బక్రంని అటాచ్ చేసుకుని లోపల వైపుకి తిప్పి బార్డర్ని అటాచ్ చేయాలి. అదర్ సైడ్ బార్డర్ అటాచ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ పార్ట్ని తీసుకొచ్చి మీరు మార్క్ చేసుకోండి. అక్కడ వరకు నేను బార్డర్ని అటాచ్ చేశానని. 2 పార్ట్స్కి ఈక్వల్గా మనం బార్డర్ వచ్చేలాగా చూసుకోవాలండి. మరి బార్డర్ని ఇక్కడ ఆపోజిట్లో పెట్టి మనం కార్నర్లో, నెక్ కార్నర్లో స్టిచ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఏదైతే హుక్ ఐ పట్టీ ఉంది కదా, హుక్ ఐ పట్టీ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలండి. రెండు వైపులు హుక్ ఐ పట్టీ యాడ్ చేసిన తర్వాత వెస్ట్ బెల్ట్ వేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ రెడీ అయిపోతుంది. సో ఇలాగా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసిన తర్వాత మనం స్లీవ్స్ని జాయిన్ చేసుకుంటే ఇక్కడ బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుందండి. సో మీకు చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. అలాగే ఈ డిజైన్ మీకు నచ్చుంటే మాత్రం
తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇలా ఉంటుంది చూడండి ఫ్రంట్ పార్ట్. అండ్ బ్యాక్ పార్ట్ మీరు ఆ డిజైన్ చూడాలి అనుకుంటే తప్పకుండా ప్రీవియస్ వీడియోని ఒకసారి చూడండి మీకు. సో ఈ వీడియో మీకు నచ్చుంటే అండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.